హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. అందరు బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈరోజు పిల్లల కోసం కొంచెం హెల్తీగా టేస్టీగా ఉండే లడ్డూలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎలాంటి పాకం లేకుండా ఈజీగా 2 నిమిషాల్లో ఈ లడ్డూలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు నా ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ను సపోర్ట్ చేయండి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై ఒక బౌల్ పెట్టుకోవాలి. అందులోకి 1 కప్పు పెసర్లు తీసుకోవాలి. గుప్పెడు జీడిపప్పు, గుప్పెడు బాదం పప్పు తీసుకోవాలి. అంటే ఒక 10-15 బాదం పప్పు, 10-15 జీడిపప్పు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, పెసర్లు అయితే ఇలా కలర్ మారిన తర్వాత వాటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అవి చల్లారిన తర్వాత వాటిని ఒక మిక్సీ బౌల్లోకి తీసుకొని మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. అవి పట్టిన తర్వాత దాన్ని అయితే మంచిగా జల్లించుకోవాలండి. ఎందుకంటే పెసర్ల పొట్టు ఉంటుంది కదా, అది కూడా మంచిగా మిక్సీ పట్టినప్పుడు పౌడర్ లాగా అయిపోవాలండి. ఎందుకంటే అది మనం తిన్నప్పుడు గొంతులో తట్టుకున్నట్టు అవుతుంది. అందుకోసమని ఇలా మంచిగా జల్లించుకోవాలి. జల్లించిన తర్వాత దీన్ని అయితే పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై అదే బౌల్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. వేసిన తర్వాత అందులోకి కొద్దిగా జీడిపప్పును వేసుకొని అదైతే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అది వేగిన తర్వాత అందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండి ఉంది కదండి, దాన్ని అయితే అందులో వేసుకోవాలి. వేసిన తర్వాత మంచిగా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అందులోకి ఈ మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్ను కూడా వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది నెయ్యిలో మంచిగా వేగిందనుకోండి, మంచి టేస్ట్ వస్తుంది. ఇది కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. అప్పుడైతే మనం దీన్ని అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని కిందికి దించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడైతే పౌడర్ అయితే కొద్దిగా వేగిపోయింది కదా, చూడండి. దీన్ని అయితే స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత అందులోకి 2 యాలకులు వేసుకోవాలండి. వేసిన తర్వాత 1 కప్పు ఇక్కడ అయితే బెల్లం తీసుకుంటున్నానండి. ఇక్కడ బెల్లం పౌడర్ తీసుకుంటున్నాను. మనం ఈ పౌడరు వేడిగా ఉన్నప్పుడు మనం బెల్లం వేసామనుకోండి, అది కొంచెం మెత్తబడుతుంది. మన లడ్డు చుట్టుకోవడానికి వీలుగా ఉండేట్టుగా అయిపోతుందండి. చూడండి, ఇలా వేసిన తర్వాత దీన్ని అయితే మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనమైతే లడ్డూలు చుట్టుకుంటే సరిపోతుంది. ఇలా మనము బెల్లము, నెయ్యి ఇవన్నీ వేసాం కాబట్టి పిల్లలకైతే చాలా హెల్దీ అండి. పెసర్లు కూడా హెల్త్కి మంచి కాబట్టి ఇలా వేసి చేసి పెడతానండి పిల్లలకైతే. అప్పుడప్పుడు ఈవినింగ్ టైంలోనైతే రోజు ఒక లడ్డు ఇచ్చామనుకోండి, వాళ్ళైతే స్ట్రాంగ్గా అవుతారండి, హెల్దీగా కూడా ఉంటారు. అందుకోసమని నేను ఈరోజు అయితే ఇలా చేసి పెడుతున్నానండి. పిల్లలకు రోజు ఒక వెరైటీలు చేసి పెడతాను నేనైతే. చూడండి, ఇక్కడైతే పౌడర్ అయితే కలిపినాను. కలిపిన తర్వాత దీన్ని అయితే లడ్డు చుట్టుకుంటే సరిపోతుందండి. ఒకవేళ లడ్డు చుట్టుకోవడం రాకపోతే అందులో కొంచెం గోరువెచ్చని పాలు కానీ కొద్దిగా వాటర్ కానీ వేసుకొని లడ్డు చుట్టుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇక్కడైతే నేనైతే లడ్డు అయితే ప్రిపేర్ చేశాను. ఇలాగే మొత్తం లడ్డూలను కూడా ప్రిపేర్ చేసుకోవాలండి. చేసిన తర్వాత వీటన్నింటిని ఒక స్టీల్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుందండి. ఇవైతే ఒక 15 రోజుల పాటు అయితే నిల్వ ఉంటాయండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేకుండానే ఇలా లడ్డూలు అయితే చుట్టుకోవచ్చండి. ఎలాంటి పాకం లేకుండా ఇలా అయితే లడ్డూలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడైతే లడ్డూలు చుట్టడం మొత్తం కంప్లీట్ అయిందండి. ఇప్పుడైతే లంచ్లోకి అయితే మునగకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. మునగకాయ కర్రీ అయితే ఎప్పుడైనా కొంచెం స్పెషల్గా వెరైటీగానే చేస్తానండి. ఎప్పుడు చేసినా కూడా వెరైటీగానే ఉంటుంది. ఈరోజు అయితే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే పడుతుందండి. అందులోకి కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొద్దిగా మినపప్పు, కొంచెం శనగపప్పు ఇవన్నీ వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత అందులోకి ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ఉల్లిపరక, కొద్దిగా కరివేపాకు, ముందుగా కట్ చేసుకున్న మునక్కాయలను వేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత అందులోకి 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, తగినంత కారం, తగినంత సాల్ట్ ఇవన్నీ వేసుకొని అవైతే మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వీటన్నింటినీ కొద్దిగా మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ మసాలాలన్నీ మునక్కాయలకు పట్టేంత వరకు కొంచెంసేపు
మగ్గించుకుంటే సరిపోతుంది. ఇవి మగ్గేలోపు అయితే ఇక్కడ ఒక 4 పెద్ద సైజు టమోటాలను అయితే పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ బౌల్లోకి తీసుకొని దాన్నైతే ప్యూరీ రెడీ చేసుకొని పెట్టుకుంటానండి. ఈలోపు అయితే ఈ మునక్కాయలు అయితే వేగిపోతాయండి. ఇప్పుడైతే కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకుందాం. ఇప్పుడు మునక్కాయలు మగ్గిపోయాయి, ఒకసారి అయితే చూద్దాము. ఇక్కడైతే ఇవైతే మగ్గిపోయాయండి. మగ్గిన తర్వాత ఇందులోకి ముందుగా సిద్ధం చేసుకున్న టమాటా ప్యూరీని వేసుకోవాలి. వేసిన తర్వాత అదైతే మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆయిల్ పైకి తేరేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడైతే ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకుందాం. మునక్కాయ కర్రీ అనేది ఒకేలాగా కాకుండా వెరైటీగా చేసుకోవచ్చండి. మునక్కాయ మసాలా కర్రీ మునక్కాయ టమాటా వేసి చేసుకోవచ్చు, లేదా సాంబార్లో వేసుకోవచ్చు అండి. ఇందులో వేసినా బాగానే ఉంటుందండి. ఈరోజు ఇలా కొంచెం వెరైటీగా చేస్తున్నాను. టమాటా ప్యూరీ కొంచెం ఎక్కువ వేసి చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే ఆయిల్ పైకి తేరింది కదా, ఇప్పుడైతే ఒకసారి కలుపుకొని అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. కర్రీ అయితే రెడీ అయింది. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.